నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారా? కేఎస్ఆర్ సుంతి ఆపరేషన్ అంటే ఏంటి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు సుంతి ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలా? ఈ చికిత్సలపై వివరాలు అందించేందుకు 5,000కు పైగా సుంతి ఆపరేషన్స్ చేసిన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు, జనరల్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, కేఎస్ఆర్ స్టాప్లో సర్కంస్టెన్స్ స్పెషలిస్ట్. సో ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆయనతో మాట్లాడుకునేవారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ సర్కంసెషన్ అంటే ఏంటండి? సర్కంసిషన్ అంటే ఏంటి అంటే సుంతి ఆపరేషన్ అంటారండి తెలుగులో. దీనినే మనకు హిందీలో కత్నా అని అంటుంటారు. ఈ సుంతి ఆపరేషన్ అనేది ఏంటి అంటే అంగం ముందర ఉండే చర్మాన్ని మనము ఫోర్ స్కిన్ అంటుంటాం అన్నట్టు. దీన్ని ప్రెప్యూజ్ అని అంటుంటాము. ఈ అంగం ముందున్న చర్మాన్ని తీసేయడాన్ని మనం సుంతి ఆపరేషన్ అంటాం. దాన్నే సర్కంసిషన్ సర్జరీస్ అని అంటుంటారండి. రైట్ అండి. అయితే ఈ యాక్చువల్గా అసలు ఈ సుంతి అనేది ఎందుకు చేస్తారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారు? ఈ సుంతి ఆపరేషన్ అంటే ఎవరికి అవసరం పడుతుంది అంటే ముఖ్యంగా 4-5 కారణాలు ఉంటాయండి మెడికల్గా. ఒకటి ఫైమోసిస్ అని అంటామండి. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి అంటే ఈ అంగానికి ముందలున్న చర్మం ఏదైతే ఉందో టైట్గా వెనక్కి రావడం. కొందరికి చిన్నప్పటి నుంచి టైట్గా ఉండొచ్చు, మధ్యలో కూడా వస్తూ ఉండొచ్చు అన్నట్టు. ఈ విధంగా టైట్గా ఎంత వెనక్కి లాగినా రాకపోవడము, ఒకవేళ గట్టిగా లాగితే వెనకనే స్ట్రక్ అయిపోవడము, ఇట్లాంటి వాటిని మనం ఫైమోసిస్ అని అంటుంటామండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ స్ట్రక్ అయిపోయిన చర్మము ఓసారి వెనక్కి నుంచి మళ్ళీ ముందరికి తీసుకోవడానికి రాదు. మనం ఎంత ట్రై చేసినా రాకపోవడంతో ఆ చుట్టుపక్కలంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. దాన్ని మనము పారాఫైమోసిస్ అంటాం. ఈ పారాఫైమోసిస్ అనేది యాక్చువల్గా ఎమర్జెన్సీ కండిషన్ అండి. ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది ఈ సుంతి ఆపరేషన్ చేయించుకోవాల్సిన కేటగిరీలో ఎవరికి ఉంటారు అంటే డయాబెటిక్. ఈ డయాబెటిక్ వాళ్ళందరికీ ఏమవుతుంది అంటే ఆ ముందరున్న ఫోర్ స్కిన్ కావచ్చు, లేకుంటే అంగానికి కావచ్చు రెడ్నెస్ అయిపోయి బెలనైటిస్ అని ఒక కండిషన్ వస్తుందండి. దీన్నే బెలనైటిస్ ఆర్ బెలనోపాస్టైటిస్ అని అంటుంటాము. ఇట్లా ఈ ఫైమోసిస్ కావచ్చు, పారాఫైమోసిస్ కావచ్చు, లేదంటే ఈ డయాబెటిక్స్ వలన వచ్చే బెలనైటిస్ కారణాలు కావచ్చు, లేకుంటే కొందరికి ఏమవుతుంది అంటే ఇంటర్కోర్స్ చేసేటప్పుడు, కలయిక చేసేటప్పుడు చాలామందికి ఏమవుతుందంటే అక్కడ పెయిన్ ఎక్కువ అవుతుంది. పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అంటాము. కొందరికి బలవంతంగా చేసినప్పుడు కింద ఉండే రక్తనాళం చిట్లిపోవడం జరుగుతుంటుంది అన్నట్టు. దానివల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. అట్లాంటి వాటి వల్ల ఈ సర్కంసిషన్ సర్జరీస్ అనేది వాళ్ళకు ఉపశమనం కలుగుతుందండి. రైట్ అండి. ఇప్పుడు మీరు అన్నారు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొంచెం మ్యాండేటరీగా చేయాలి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఇది ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందండి. అసలు ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయాలంటే కష్టం అనేది ఒక ఇది ఉందండి. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీ ఎలా చేస్తారు అసలు? ఈ డయాబెటీస్ వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఈ షుగర్స్ అనేవి బాడీలో ఎక్కువ ఉండడం వలన కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అంటే కొన్ని ఇన్ఫ్లమేషన్ వలన మనకు ముందల ఉన్న అంగానికి ముందల ఉన్న చర్మానికి బెలనైటిస్ అనే ఒక కండిషన్ వస్తుందండి. ఇందులో ఏమవుతుంది అంటే ఈ బెలనైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి డయాబెటీస్లో అంటే అక్కడ ముందర ఉన్న ఫోర్ స్కిన్ ఎర్రగా కావడము, షైనీగా కనిపించడము, మరియు ఇంకొకటి ఏంటంటే వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తే క్రాక్స్ అవ్వడం, అంటే చిట్లిపోవడం అంటుంటారు, అట్లా చిట్లిపోవడం జరుగుతుంటుంది. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో తెల్లటి జిగురు లాంటి వైట్ డిశ్చార్జ్ రావడం అంటుందంట. అదంతా ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, మనం ఎక్కువ వెనక్కి లాగే కొద్ది కల్లా బ్లీడ్ అవ్వడము, ఎర్రగా అయిపోవడము, ఇరిటేషన్ అవ్వడము, ఇట్లాంటివన్నీ లక్షణాలు డయాబెటీస్లో ఎక్కువ ఉంటాయి అన్నట్టు. యూజువల్గా ఈ బెలనైటిస్ స్టార్టింగ్ కండిషన్లో కొన్ని రకాల మందులు వాడితే తగ్గిపోతుంటుంది. బట్ క్రానిక్ అయిన తర్వాత ఈ వెనక్కి వెళ్ళలేదు అనుకోండి చర్మము, దానికి సుంతి ఆపరేషన్ అంటే ఈ సర్కంసిషన్ ఒక్కటే ఆధారం అవుతుందండి. రైట్. అయితే ఇప్పుడు ఈ కేఎస్ఆర్ సుంతి ఆపరేషన్స్ అంటే ఏంటి? అసలు ఈ సుంతి ఆపరేషన్స్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి దీనికి సంబంధించి? ఈ సుంతి ఆపరేషన్ అంటే ఈ కత్నా కావచ్చు, సర్కంసిషన్ సర్జరీస్ కావచ్చు, ఇవి ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా జరుగుతున్నాయండి. ఇందులో 3 రకాల సర్జరీస్ ఉంటాయండి. ఒకటి ఓపెన్ సర్జరీ అంటాం. మెయిన్గా ఇది ట్రెడిషనల్ మెథడ్. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నది ఏంటంటే ఓపెన్ మెథడ్. ఈ ఓపెన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే పేషెంట్కి అనస్థీషియా ఇచ్చిన తర్వాత అంగం ముందర ఉన్న చర్మాన్ని ఏదైతే ఫోర్ స్కిన్ని బల్బ్ అంటే గ్లాన్స్ అంటాం, దాన్ని మనం గ్లాన్స్ పెనిస్ అంటుంటాం అన్నట్టు. దాని ముందర ఉన్న చర్మాన్ని మనం సీజర్తో కట్ చేసి కుట్లు వేస్తుంటాం అన్నట్టు. ఈ కుట్లు ఏంది అంటే ఒక 8 నుంచి 10 కుట్లు వేస్తుంటాం అన్నట్టు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ సీజర్ వల్ల కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేయడము, తక్కువ కట్ చేయడము, జిగ్జాగ్ కట్ చేయడం కావచ్చు, ఈ సూచర్ వేయడం వల్ల కావచ్చు, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఈ హీలింగ్ అనేది చాలా డిలే అవుతుంది. ఈ ఓపెన్ సర్జరీస్లో హీలింగ్ అనేది ఆల్మోస్ట్ 15 to 25 డేస్ బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం పడుతుంది. అంతేకాకుండా రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ చీము గారడము, లేకపోతే జిగ్జాగ్గా అంటే కాస్మెటిక్గా ఉండదు అన్నట్టు. అది ఓపెన్ టెక్నిక్. ఈ ఓపెన్ టెక్నిక్ తర్వాత నెక్స్ట్ కొంచెం లేజర్ అనే ఒక టెక్నిక్ వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఓపెన్ కావచ్చు, లేజర్ కావచ్చు, కుట్లు అనేవి కామన్ అన్నట్టు.
సో ఈ ఓపెన్ ఆర్ లేజర్ సర్జరీలో కట్ చేయడము సీజర్తో కట్ చేస్తే లేజర్తో కట్ చేస్తాం. దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏమి ఉండదండి. మళ్ళీ దీనిలో కూడా కుట్లు వేస్తాం. ఈ కుట్లు వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి యూజువల్గా హీల్ అవ్వడానికి కుట్లు పడిపోవడానికి చాలా టైం పడుతుంది. అదే ఒకవేళ ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేసిన కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అనేది న్యూ డివైస్ అండి. ఇది ఒక డిస్పోజబుల్ డివైస్. ఈ స్టేప్లర్స్లో ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే ఇందులో స్టిచ్లెస్, మనం కుట్లు అంటూ ఏమేయము. దాంతోపాటు స్కార్ ఫామ్ కాదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఇక్కడ బ్లీడింగ్ కానీ అటువంటి ఒక చుక్క బ్లీడింగ్ కూడా అవ్వదన్నట్టు పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు. అండ్ మంచిగా క్లీన్ పెట్టుకుంటే 10 to 12 డేస్లో ఆ రింగ్ పడిపోతుంది, ఆ పిన్స్ పడిపోతుంది అన్నట్టు. దీనివల్ల కాస్మెటిక్గా చాలా బెటర్ ఉంటుందండి. రైట్ అండి. చాలా మంది కాలర్స్ మనతో మాట్లాడటానికి వెయిట్ చేస్తున్నారు. కాసేపు కాల్స్ తీసుకుందాము. వెంకటరామయ్య గారు ఉన్నారు మార్కాపురం నుంచి. నమస్తే అండి వెంకటరామయ్య గారు. నమస్కారం డాక్టర్ గారు. మాట్లాడండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు ఉన్నారు మనతో. నమస్కారం అండి. నమస్తే చెప్పండి వెంకటరమణ గారు. ఏం లేదండి, నేను ఎక్కువ సెక్స్ పరంగా చూస్తేనో అక్కడ ఇది అవుతున్నాయి బాగా. ఓకే అండి. అది వచ్చేసి ఆపరేషన్ చేసి మన ఇంట్లో మారద్దండి, తొందర మారద్దండి ఇప్పుడు. ఓకే. హలో డాక్టర్ గారు. చెప్పండి వినిపిస్తుంది. చెప్పండి వెంకటరమణ గారు. అంటే నాకు ఎక్కడ పుంటో అది అక్కడే ఇది అవుతుంది. మీరు చెప్పే సలహాలు నాకు నచ్చాయండి, అందుకే చేస్తున్నాను. ఓకే అండి. మీకు డయాబెటీస్ ఉందా అండి? షుగర్ ఉందా? అవునండి ఉన్నదండి. ఓకే. ఫోర్ స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా అండి మీకు? ఉన్నదండి, పోర్షన్ ప్రాబ్లం ఉన్నదండి. ఓకే. ఏమన్నా వెనక్కి పోవట్లేదా? చర్మం వెనక్కి పోవడం కానీ ఇంటర్ కలిసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా అనిపిస్తున్నాయండి? చర్మం అనేది వెనక్కి పోవటం లేదండి. ఒకవేళ బలవంతంగా ఇంటికి పోయినప్పుడు మామూలుగా వచ్చే క్రాక్స్ పడుతున్నాయండి. అవునండి, దాన్ని మనము బెలనైటిస్ అంటామండి. ఇట్లా బెలనైటిస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సర్కంసిషన్ సర్జరీ అనేది చేయాలండి. అయితే ఈ డయాబెటీస్లో ఏమవుతుంది అంటే సర్కంసిషన్ అనేది మనం ఓపెన్ మెథడ్ కావచ్చు, లేజర్లో చేస్తే దానిలో హీలింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది. యూజువల్గా డయాబెటీస్కు హీలింగే తక్కువ ఉంటుంది. అట్లాంటిది ఓపెన్ సర్జరీ చేసే వరకు ఏమవుతుందంటే వాళ్ళు 20-25 డేస్ బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం పడుతుంది. అదే మనం ఒకవేళ కేఎస్ఆర్ సర్కంసిషన్ స్టేప్లర్స్తో కనుక సర్జరీ చేస్తే వాళ్ళు 8 to 10 డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతారండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ సర్జరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే హాఫ్ అన్ అవర్లో పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం, ఇమ్మీడియట్గా 1 అవర్లో వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. రైట్, చాలా ఈజీ ప్రాసెస్ మీరు. అవునండి. అయితే ఇక్కడ ఈ సుంతి అంటేనే పెయిన్ఫుల్తో కూడుకున్న అంశం. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కేఎస్ఆర్ స్టాప్లర్ ఈ ఆపరేషన్ సర్జరీస్ ఏమైనా చేస్తున్నారో దానికి సంబంధించి పెయిన్లెస్ అంటున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఇందులో మామూలుగా సుంతి ఆపరేషన్ అనేది మనం 3 రకాల అనస్థీషియాలు ఇస్తుంటాము. అది పేషెంట్ సెన్సిటివిటీని బట్టి ఉంటుంది అన్నట్టు. ఒకటి జనరల్ అనస్థీషియా, సెడేషన్ అంటాం, అంటే కంప్లీట్ మత్తు ఇచ్చి చేస్తుంటాం బాడీకి. కొందరు చిన్నపిల్లలు ఉండొచ్చు, 3-4 ఇయర్స్ కంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయకపోవచ్చు, అట్లాంటి వాళ్ళకి యూజువల్గా జనరల్ మత్తు ఇస్తుంటాం. రెండవ మెథడు అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా అంటాం, అంటే నడుముకు మత్తు ఇస్తుంటాం. అంటే నడుముకు మత్తు ఇచ్చినప్పుడు ఒక 2-3 అవర్స్ వరకు కాళ్ళు కానీ ఆ పార్ట్ కానీ పనిచేయకుండా ఉంటుంది. అయితే మనం ఇక్కడ స్పెషల్గా ఏమి ఇస్తున్నాము అంటే పెన్నెల్ బ్లాక్ అంటాం, దీన్ని లోకల్ బ్లాక్స్ అంటాం, అంటే లోకల్ అనస్థీషియా అంటాం. అంటే ఈ పెనిస్ అంగం చుట్టూ మనం ఒక 3-4 ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ to 45 minutes వరకు అంగానికి ఎటువంటి పెయిన్ కానీ అట్లాంటిది ఉండదండి. అయితే ఈ సర్కంసిషన్ స్టేప్లర్స్ ఏదైతే ఉందో సర్జరీ లెస్ దెన్ 3 minutesలో సర్జరీ చేయొచ్చు అండి. దీంతో ఎంత కష్టమైన ఫోర్ స్కిన్ అయినా సరే 3 minutesలో మనం ఈ సర్జరీ చేసేసి ఎట్లా వితిన్ ఒక 20 to 30 minutesలో పేషెంట్ని డిశ్చార్జ్ చేసేయచ్చండి. సర్జరీ చేయడం, డిశ్చార్జ్ చేయడం రెండు అయిపోతాయి. సర్జరీ 10 minutes, ఈ ప్రిపరేషన్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఒక 10 minutes పడుతుంది. మాక్సిమం 30 minutesలో మనం పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయొచ్చండి. రైట్ అండి. చాలా మంది కాలర్స్ ఉన్నారు. నెల్లూరు నుంచి వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్, మాట్లాడండి. మనతో ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి వెంకటేష్ గారు, చెప్పండి. సో నాకు యాక్చువల్లీ సేమ్ ప్రాబ్లం అండి. మీరు ఇప్పుడు దాకా చెప్పారు కదా, ఇంతకుముందు వెంకటరమణ గారు మాట్లాడారు, సేమ్ ఇష్యూ అనమాట. ఓకే అండి. సో సేమ్ ఇంతకు ముందు మాట్లాడారు కదా, ఒక పర్సన్ ఏదైతే ప్రాబ్లం ఉందో సేమ్ అనమాట. బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు చిన్న క్రాక్స్ లాగా రావడం అలాంటివి ఏం జరిగాయి అనమాట. ఓకే అండి. సో అది దాన్ని ఏం చేస్తే బెటర్ అంటే లైక్ ఏంటంటే నేను అంటే అలాగే ఉండిపోయింది నాకు ఇప్పటిదాకా. అచ్చా, ఓకే. దాన్ని మనం పారాఫైమోసిస్ అంటామండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కావచ్చు, లేకుంటే మాస్టర్బేషన్ చేసేటప్పుడు కావచ్చు, ఈ అంగం ముందలున్న చర్మాన్ని బలవంతంగా వెనక్కి లాగడం అట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫోర్ స్కిన్ అనేది వెనకాల స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోవడం వల్ల ఒక రింగ్ లాగా ఫామ్ అయిపోయి స్వెల్లింగ్ అవ్వడము, ఉబ్బడము ఇట్లాంటివి జరుగుతుంటుంది. అందులో ఏదైతే స్వెల్లింగ్ ఉంటుందో ఆ స్వెల్లింగ్ని మనం వితిన్ 3 hours 4 hours కనుక సర్జరీ చేసి తీసేయకపోతే కనుక ఆ ఏరియా అంతా నల్లగా అయిపోయి గ్యాంగ్రీన్ చేంజెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. దీన్ని పారాఫైమోసిస్ అంటాం. ఇది ఎమర్జెన్సీ కండిషన్. వితిన్ ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించితే సర్జరీ చేసుకోవచ్చండి.
రైట్ అండి, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాకేష్ గారు, నమస్తే అండి. రాకేష్ గారు. సార్ నమస్కారం సార్. ఎస్, మాట్లాడండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు ఉన్నారు మనతో. సార్ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి రాకేష్ గారు. సార్ కొంచెం డయాబెటిక్ ఉంది సార్ నాకు. ఓకే అండి. సార్ ఈ డయాబెటిక్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎస్ అండి, ఇక్కడ మెయిన్గా డయాబెటీస్ వలన ఏమి ఇబ్బందులు ఉంటాయి అంటే మనం అనుకున్నాం, ఇంతకుముందు మాట్లాడుకున్నాం, బెలనైటిస్. వీళ్ళలో ఏమవుతుంది అంటే ఈ షుగర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో యూరిన్లో పాస్ చేయడం జరుగుతుంది. యూరిన్లో పాస్ చేసినప్పుడు యూరిన్ పాస్ చేసిన తర్వాత వీళ్ళు సరిగా క్లీన్ చేసుకోకపోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ యూరిన్ డ్రాప్స్ అనేవి ఫోర్ స్కిన్కి టచ్ అవుతుంటాయి. టచ్ అయినప్పుడు అందులో ఉన్న షుగర్స్ వలన సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్మెగ్మా, ఈ స్మెగ్మా అంటే ఏంటి అంటే ఈ ఫోర్ స్కిన్కి లూబ్రికేషన్ లాగా ఒక షెడ్ ఆఫ్ టిష్యూస్ అనేది, షెడ్ ఆఫ్ సెల్స్ అనేవి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం రెగ్యులర్గా ఫోర్ స్కిన్ని బ్యాక్ అనుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫోర్ స్కిన్ని వెనక్కి అనుకొని క్లీన్ చేసుకునే అలవాటు చాలామందికి ఉండదు. ఇది బై బర్త్ నుంచి మన పేరెంట్స్ నేర్పియాలి యాక్చువల్గా. ఎందుకు అంటే పుట్టిన ఒక 5 years 6 years వరకు ఈ ముందరుండే ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో వెనక గ్లాన్స్ అనే దాన్ని అతుక్కొని ఉంటుంది అన్నట్టు. ఒక 6 years తర్వాతనే గ్లాన్స్ నుంచి విడిపోతుంది. అట్లా విడిపోయిన తర్వాత పేరెంట్స్ ప్రతి కిడ్కి ఖచ్చితంగా అలా ప్రాక్టీస్ చేయడం చిన్నప్పటి నుంచి నేర్పియాలి. అట్లా వెనక్కి అనుకుని క్లీన్ చేయడం వలన అక్కడ స్మెగ్మా అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. ఈ డయాబెటీస్లో ఈ స్మెగ్మా ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు క్లీన్ చేసుకోకపోవడము, వెనక్కి అనుకోవడానికి రాకపోవడంతో ఆ స్మెగ్మా ఫార్మేషన్ ఎక్కువ కావడం వల్ల ఫౌల్ స్మెల్ రావడము, అంత డిశ్చార్జ్ తెల్లగా రావడము, దీనివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చర్మాన్ని వెనక్కి అనుకొని డైలీ 2 to 3 times వామ్ వాటర్తో కడుక్కోవాలండి. ఎస్ సార్, చాలామంది పేరెంట్స్ ఉంటారండి, పిల్లలకి 1 year దాటిన తర్వాత శుంఠి చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి పేరెంట్స్కి ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ నుంచి ఈ కేఎస్ఆర్ శుంఠి ఆపరేషన్ గురించి మీరు ఏం చెప్తారు? ఎటువంటి భరోసా ఇస్తారు భయపడే పేరెంట్స్కి? యాక్చువల్గా మగవాళ్ళకి ఎవరికైనా కానీ పుట్టినప్పటి నుంచి ఈ చర్మం అనేది వెనక్కి ఆటోమేటిక్గా రాదు. ఇది ఫారిన్ కంట్రీస్లో అయితే, ఎక్సెప్ట్ ఇండియాలో అయితే మిగతా చోట్ల అంతా 3 years 4 yearsకి ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి శుంఠి ఆపరేషన్ చేయిస్తారండి. ఇంకా మన ఇండియాలో అంత అవేర్నెస్ రాలేదు. యూజువల్గా ముస్లిమ్స్లో అయితే కనుక వాళ్ళు ఖురాన్ ప్రకారము వాళ్ళకు ఖచ్చితంగా క్లీనింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దానివల్ల మనకు వాళ్ళు ఖతనా అని చెప్పే ప్రొసీజర్ ఒక గ్రాండ్ సెలబ్రేషన్గా చేసుకుంటుంటారు యూజువల్గా. అయితే ఈ పుట్టిన వాళ్ళకి ఏం చేస్తారంటే పుట్టినప్పుడే వాళ్ళకి సర్కంసిషన్ చేయించుకుంటుంటారు ముస్లిమ్స్లో. కానీ మిగతా రిలీజియస్లో అంత అవేర్నెస్ రాలేదు ఇంకా. అయితే ఏ పేరెంట్ అయినా కానీ పిల్లోడికి ఖచ్చితంగా స్నానం చేయించేటప్పుడు స్కిన్ అనేది వెనక్కి క్లీన్ చేయడం మనం చిన్నప్పటి నుంచి యాజ్ ఎ పేరెంట్గా ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు నేర్పియాలి. అట్లా నేర్పించడం వల్ల ఇబ్బంది ఉండవు. ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్మెగ్మా కావచ్చు ఏదైనా కానీ సర్కంసిషన్ చేసిన వాళ్ళకి పెనైల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సర్కంసిషన్ చేయని వాళ్ళలో పెనైల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి డాక్టర్. ఎస్, మాట్లాడండి డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారితో. సరే నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు, చెప్పండి సార్. నేను డయాబెటిక్. ఓకే అండి. ఒక 3-4 years బట్టి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. యూరిన్ పాస్ చేసేటప్పుడు చివర్లో ఉబ్బు లాగా వస్తుంది అన్నమాట. అందుకని నాకు అంటే మా డాక్టర్ గారు ఫైమోసిస్ ఇది చేయించుకోవాలని చెప్పారు. అవునండి. అదే మీ దగ్గర అంటే నేను ముందు రోజు ఏమన్నా జాయిన్ అవ్వాల్సి వస్తుందండి హాస్పిటల్లో? అది నేను అంటే ఉండాల్సి వస్తున్న హాస్పిటల్లో నేను అడగదలుచుకున్నానండి. ఓకే అండి, దీనిలో ఏమవుతుంది అంటే ఈ ఫైమోసిస్లో ముందర ఉన్న చర్మం ఏదైతే టైట్గా అయిపోవడం వలన పిన్ పాయింట్ అంటే మనకు లోపల ఉండే యూరిన్ పోసేది రంధ్రం కూడా కనపడనంత దగ్గరికి అయిపోతుంది అన్నట్టు ఈ చర్మము. దీనివల్ల మూత్రం పోసినప్పుడు ఆ ముందర ఉన్న చర్మం ఫోర్ స్కిన్లోకి యూరిన్ అయిపోయి ఉబ్బడం స్టార్ట్ అవుతుంది, ఒక బెలూన్ లాగా ఉబ్బుతుంటుంది. అది యూజువల్గా మనం చిన్నపిల్లలకు చూస్తూ ఉంటాము. అట్లా ఉబ్బిన యూరిన్ అనేది బయటికి రాక కొంచెం అక్కడే ఉండిపోయి లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయి రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి అన్నట్టు. అయితే మన కాలర్ మాట్లాడినట్టు ఈ సర్కంసిషన్ సర్జరీ అనేది లెస్ దెన్ 30 minutesలో మనం సర్జరీ చేయొచ్చండి. ఫస్ట్ మనం సర్జరీకి వచ్చిన వాళ్ళని మనం ఫస్ట్ అసెస్ చేస్తాం, వాళ్ళ పెనిస్ సైజ్ ఎంత, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేది అసెస్ చేస్తాం. మామూలుగా అందులో ఈ స్టేప్లర్ సర్కంసిషన్లో కొన్ని సైజెస్ ఉంటాయండి. డిపెండ్ ఆన్ పేషెంట్ పెనిస్ సైజ్ని బట్టి అంటాం, అంగం సైజ్ని బట్టి ఉంటుంది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. చిన్నపిల్లలకైతే 9 నెంబర్ ఉంటుందండి. దీనిలో స్కేల్ అంటే దీన్ని మెజరింగ్ స్కేల్ అంటుంటాము. ఈ మెజరింగ్ స్కేల్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఈ ఎంఎం అంటాం, అంటే దీన్ని ఎంఎంలో కొలత పెడుతుంటాం అన్నట్టు. ఇందులో 8-9 నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 34 నెంబర్ వరకు ఉంటుంది. యూజువల్గా 8 నెంబర్ అనేది 8 to 8, 12, 4, 15, 18 అంటే నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. అవి యూజువల్గా చిన్నపిల్లలకి అంటే లెస్ దెన్ 4 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక 15 నెంబర్ పడుతుంది. అదే కొంచెం పెద్ద ఏజ్ అంటే అడల్ట్ ఏజ్కి వచ్చే వరకు 20, 22 అట్లా నెంబర్ పడుతుంది. అదే ఒకవేళ కంప్లీట్ అడల్ట్కి వచ్చే వరకు 32, 34,
30 ఆ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. అయితే మనం మామూలుగా పేషెంట్ని అసెస్ చేస్తాం. మనం ఇమీడియట్గా మన దగ్గరికి రాగానే ఈ సైజ్ ఎంత ఉంది అనేది అసెస్ చేసుకుంటాం. తర్వాత కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ వైరల్ మార్కర్స్ కావచ్చు, సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని, ఇట్లాంటి బేసిక్ వైరల్ మార్కర్స్ చేసేసుకున్న తర్వాత వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సర్జరీ ఎలా చేస్తామనేది చెప్పిన తర్వాత వాళ్ళని థియేటర్కి తీసుకెళ్తుంటాం అన్నట్టు. థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని పెనెల్ బ్లాక్లో ఇస్తుంటామండి. ఆ అనస్థీషియా మత్తు రావడానికి 5 to 10 minutes పడుతుంది పెనెల్ బ్లాక్లో. అట్లా మత్తు వచ్చిన తర్వాత మన సర్జరీ టైం ఏదైతే ఉందో లెస్ దెన్ 3 minutes అండి. 3 minutesలో మనకు సర్జరీ ప్రొసీజర్ అయిపోతుంది. వన్స్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఆ స్టేప్లర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేప్లర్స్ చుట్టూ మనం ఒక బ్యాండేజ్ అప్లై చేస్తాం. దీన్ని ప్రెషర్ బ్యాండేజ్ అంటుంటాం అన్నట్టు. ఎందుకంటే ఫర్దర్ బ్లీడింగ్ కాకుండా ఉండడానికి, ఆ పిన్స్ అన్ని ఇంటాక్ట్ ఉండడానికి మనం ఒక 3 to 4 hours ఆ ప్రెషర్ బ్యాండేజ్ పెడుతుంటాం అన్నట్టు. ఆ ప్రెషర్ బ్యాండేజ్ పెట్టిన తర్వాత పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేశాక వితిన్ 10 minutesలో పేషెంట్ ఫ్రీగా ఉన్నాడు, బాగున్నాడు అనుకుంటే కనుక, అంటే వైటల్స్ అంటే బీపీ కానీ పల్స్ కానీ అంతా బాగుంది అంటే ఇమ్మీడియట్గా మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఈ ప్రొసీజర్ మొత్తం అవ్వడానికి 20 to 30 minutesలో మొత్తం ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ పేషెంట్ ఎట్లయితే నడుచుకుంటూ వస్తారో ఇమ్మీడియట్గా సర్జరీ అయిపోయిన తర్వాత ఎటువంటి బాధ, ఎటువంటి నొప్పి ఏది లేకుండా ఇమ్మీడియట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారండి. రైట్. ఈ కేఎస్ఆర్ సర్జరీ చేసే ఇన్స్ట్రుమెంట్ ఉంది కదండి, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే? దీనిలో 3 parts ఉంటాయండి. ఇది కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటాం దీన్ని, ఇది బాడీ అంటాం దీన్ని, ఇది ఇంట్రడ్యూసర్ అంటాం. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసి ఉంటుంది అన్నట్టు. ఇది ఈ విధంగా పెట్టిన తర్వాత దీనిలో మనకు ఒక స్క్రూ వస్తుంది, దీని ద్వారా మనం టైట్ చేస్తాం. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ స్టేప్లర్స్ వలన ఒకటే టైంలో మనము కట్టింగ్ అవుతుంది, పిన్స్ పడిపోతాయి. ఈ కేఎస్ఆర్లో మెయిన్ ప్రత్యేకత అంటే మిగతా స్టేప్లర్స్తో మన ఈ కేఎస్ఆర్లో ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో వాడే ఈ పిన్స్ ఏవైతే ఉంటాయో ఇది బ్లేడ్ అంటాం అన్నట్టు. ఈ బ్లేడ్కి ఈ పిన్స్కి మధ్యన ఒక రింగ్ ఉంటుంది, సిలికాన్ రింగ్ అంటాం. ఆ సిలికాన్ రింగ్ అనేది 0.3 mm థిక్నెస్ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ థిక్నెస్ ఎంత తక్కువ ఉంటే పేషెంట్కి అంత నొప్పి లేకుండా ఉంటుంది. సో ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో పేషెంట్ స్కిన్కి స్టేప్లర్ డైరెక్ట్గా అవ్వవు, దానికి మధ్యన ఒక రింగ్ ఉంటుంది, సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎటువంటి స్వెల్లింగ్ రాని, అంటే పోస్ట్ ఆప్ తర్వాత స్వెల్లింగ్ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఇటువంటివి ఏవి నొప్పి కానీ ఏది ఉండదండి. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టేప్లర్స్ ఏవైతే పడిపోతాయో, పిన్స్ పడిపోతాయో, ఆ పిన్స్ పడే ముందు ఫస్ట్ రింగ్ ఊడిపోతుంది. అంటే ఆ రింగుతో పాటు, అంటే సిలికాన్ రింగుతో పాటు పిన్స్ అన్నీ ఊడిపోతుంటాయి అన్నట్టు. ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, 30, 32, 34 ఆ సైజులను బట్టి పిన్స్ ఉంటాయి. యూజువల్గా 20 to 24 పిన్స్ ఉంటాయి అన్నట్టు. ఈ పిన్స్ అనేవి ఆటోమేటిక్గా రింగ్ పడిపోయింది అనుకోండి, సిలికాన్ రింగ్, దాంతోపాటు పిన్స్ పడిపోతాయి. అంటే నేను చెప్పడం ఏంటి అంటే ఈ పిన్స్ని మనం తీసే అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే కుట్లు తీయాలి కదా, పిన్స్ ఉంటే పిన్స్ కూడా తీయాలి కదా అని అనుకుంటుంటారు. బట్ ఈ పిన్స్ తీసే పిన్స్ కావండి, ఇవి ఆటోమేటిక్గా అవే ఊడిపోతుంటాయి అన్నట్టు. రైట్. సో ఈ ఇన్స్ట్రుమెంట్తో ఈజీ అయిపోతుంది కేఎస్ఆర్ ఇన్స్ట్రుమెంట్తో. రైట్. సో దీనివల్ల ఎటువంటి నొప్పి, బాధ అటువంటి ఏమి ఉండవు? ఈ స్టేప్లర్స్ వలన ఎటువంటి నొప్పి కానీ, పెయిన్ కానీ, ఈవెన్ స్వెల్లింగ్ కానీ, స్కార్ ఫామ్ కావడం కానీ, స్కార్లెస్ ఉంటుంది, స్టిచ్లెస్ ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది సింగిల్ యూజ్, ఒకరికి వాడిన తర్వాత మనం పడేస్తాం, మళ్ళీ ఇంకొకరికి వాడడానికి రాదు. కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. రైట్ అండి. ఇప్పుడు మనం ఇందాక చాలా మంది కాలర్స్ మనకు కాల్ చేశారు, డయాబెటిక్ ఇష్యూ వల్ల సో ఆ చర్మం ఇష్యూ ఉండి చాలా మంది ఫేస్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయితే బెటరు, ఒకవేళ అది పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత మేర సివియారిటీ ఉండే అవకాశం ఉంది? ఓకే, యూజువల్గా డయాబెటీస్లో మనం చెప్పింది, నేను అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా బెలనైటిస్. ఇది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ అన్నట్టు. ఈ బెలనైటిస్ అనేది మన అంగం ముందరున్న చర్మానికి, అంగానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది చూడడానికి అంటే ఇంట్లోనే ఎలా గుర్తుపట్టాలి అంటే ముందరున్న చర్మం అనేది వాపు రావడం. మామూలుగా మనకు అంగం ముందరున్న చర్మం అనేది ఎలాస్టిక్గా ఉంటుంది, చాలా ఎంత లాగితే అంత ఎలాస్టిసిటీ ఉంటుంది అన్నట్టు. సో ఆ డయాబెటీస్లో ఉన్న బెలనైటిస్ వాళ్ళకి అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో స్వెల్లింగ్ అయిపోతుంది, లావుగా ఉబ్బడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక షైనీగా రెడ్ కలర్లో అయిపోతుంది, ఇచ్చింగ్, ఇరిటేషన్ ఉంటుంది. ఈ స్మెగ్మా అట్లే క్లీన్ చేసుకోకపోవడం వలన, ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన వైట్ కలర్ డిశ్చార్జ్, పస్లాగా డిశ్చార్జ్ కావడం స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా మనం వాళ్ళు ఎప్పుడైనా వెనక్కి అనుకోవడానికి ప్రయత్నం చేస్తే చర్మము క్రాక్స్, చిగుళ్ళు, ఈ మొత్తం చర్మం అంతా చిగుళ్ళాక పగిలిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ దీనివల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము, అక్కడ డిశ్చార్జ్ పస్ ఎక్కువ అయిపోవడము, జ్వరం రావడము, ఇంకా మూత్రం కూడా పోసుకోవడానికి రాని ఇబ్బందులు స్టార్ట్ అవుతుంటాయి అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా సర్కంసిషన్ సర్జరీ చేయించుకోకపోతే కనుక ఈ ముందరున్న చర్మము అట్లే స్వెల్లింగ్ అయిపోయి మొత్తం అతుక్కపోతుంది. దాన్ని బెల్నోపాస్థైటిస్ అంటుంటాము. అంటే ఈ అంగానికి మొత్తానికి చర్మం అతుక్కపోయి మొత్తం అడేషన్స్ ఫామ్ అయిపోయి అసలు వెనక్కి రాకుండా అయిపోతుంది. అట్లాంటి వాళ్ళు అటు మూత్రము పోసుకోవడానికి రాదు, ఇంటర్కోట్ చేయడానికి రాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ బెలనైటిస్లో యూజువల్గా 3 to 11% వరకు పెనెల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ డయాబెటీస్ వలన బెలనైటిస్ వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు 3 to 11% ఉన్నాయండి. అదే మనం ఒకవేళ డయాబెటీస్ వాళ్ళకి కనుక
మనం స్టేప్లర్ సర్కంసిషన్ చేస్తే ఆ రెడ్యూస్ అంటే ఆ రేట్ని 3 to 10% వరకు మనం క్యాన్సర్ని కూడా రానియకుండా ముందు జాగ్రత్తగా చేయొచ్చండి. ఇందువలన డయాబెటీస్ వాళ్ళది ఏంటి అంటే మెయిన్గా కొన్ని డ్రగ్స్ ఎఫెక్ట్ కావచ్చు, కొన్ని మందుల వలన కావచ్చు, ముందర బెలనైటిస్ వచ్చింది అంటే మాత్రం సర్కంసిషన్ చేయించుకోవడం చాలా ఉత్తమం. మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళలో ఒకప్పుడు 40-45 ఇయర్స్ వరకు మనం డయాబెటీస్ అనేది చూస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు హాస్పిటల్లో నాకు వచ్చే 100 కేసెస్లో మినిమం 70 to 80% యంగ్ ఏజ్ అంటే ఒక 20-25-30 ఇయర్స్ లోపలనే నేను డయాబెటీస్ చూడడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ ఎర్లీగా బెలనైటిస్ చేంజెస్ వస్తున్నాయి. సో వీళ్ళందరూ ఏంటంటే పెళ్లికి ముందే చాలామంది షుగర్ అని తెలియంగానే, ఇప్పుడు వచ్చిన అవేర్నెస్కి షుగర్ అని తెలియంగానే బెలనైటిస్ రాకముందే సర్కంసిషన్ చేయించుకుంటున్నారు. సో ఎనీ డయాబెటిక్ సర్కంసిషన్ అనేది 100% బెనిఫిషియల్ ఉంటుందండి దీనివల్ల. ఎస్, మీరు అన్నారు స్టాప్లర్ సర్కంసెషన్ కేఎస్ఆర్, సో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అని చెప్పి తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనేది హాఫ్ అన్ అవర్లో సర్జరీ. చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. మధ్యలో లంచ్ బ్రేక్లో అంటే 1 to 1:30 బ్రేక్లో నా దగ్గర చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ ఫ్రైడే సాటర్డే వస్తే లంచ్ బ్రేక్లో చేయించేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత 30 minutes తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేస్తాం. వాళ్ళు ఎప్పట్లాగా యూరిన్ పాస్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు దానికి. అంతేకాకుండా ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఈ పట్టి ఏదైతే పెడతామో ప్రెషర్ బ్యాండేజ్ అని అంటుంటాం కదా, ఆ ప్రెషర్ బ్యాండేజ్ పెట్టిన తర్వాత అది ఒక 4 to 6 అవర్స్లో తీసేయమని చెప్తాం. తీసేసిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు ఏ పని అయితే నార్మల్గా చేయాలనుకుంటున్నారో ఆ పని అన్నీ చేయొచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అంటూ లైఫ్కి ఏం లేవు. కొందరికి మేము డయాబెటీస్ ఎక్కువ ముదిరిపోయి ఎక్కువ పిన్స్ పడ్డ వాళ్ళకి మనం ఏమి సజెషన్ చేస్తుంటామంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, హెవీ జాగింగ్ కానీ అట్లాంటిది ఒక 3-4 days వద్దని చెప్తుంటాము. అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళు ఎప్పట్లాగా స్నానం చేయొచ్చు. ఎటువంటి క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ రాసే అవసరం లేదు. అదంతా కదే హీల్ అయిపోతుంది. వన్స్ హీల్ అవ్వగానే సిలికాన్ రింగ్ పడిపోతుంది. సిలికాన్ రింగ్ పడిపోయింది అంటే పిన్స్ అన్నీ పడిపోయినాయి అని అర్థం. అంతేకాకుండా వీళ్ళకు మనం చెప్పాల్సినవి ఏంటంటే 3 జాగ్రత్తలు యూజువల్గా మేము అందరికీ చెప్తుంటాం. ఒకటి క్లీనింగ్. ఎంత ప్రాపర్గా క్లీన్ చేస్తే రింగ్ అనేది అంత ఫాస్ట్గా పడిపోతుంది. అదే యంగ్ ఏజ్లో 20-25 ఇయర్స్ వాళ్ళు క్లీనింగ్ బాగా చేసుకుంటే కనుక 7 to 8 daysలో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే డయాబెటిక్లో భయపడి క్లీన్ చేసుకోవడానికి టచ్ చేస్తే భయం అవుతుంది, పిన్స్ ఏమైనా ఊడిపోతే అని అపోహలతోటి చాలామంది ఏం చేస్తుంటారు అంటే క్లీన్ చేసుకోవడానికి ముట్టుకోవడానికి భయపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి మాత్రం 12 to 13 days టైం పడుతుంది. ఒక జాగ్రత్త క్లీనింగ్. ఫస్ట్ ఎంత ప్రాపర్ క్లీన్ చేస్తే అంత ఫాస్ట్గా రింగ్ పడిపోతుంది. రెండవది ఎరెక్షన్స్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోమని చెప్తుంటాం. యూజువల్గా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ మనం కంట్రోల్ చేయలేం, నిద్రలో ఎరెక్షన్స్ వస్తుంటాయి. అట్లాంటి వాళ్ళకి మనం సలహా ఏమి ఇస్తుంటామంటే అలారం పెట్టేసుకొని లేవమని చెప్తుంటాం. 3కో 4కో 5కో అట్లా ఒక 1 week ఎరెక్షన్స్ అవ్వకుండా చూసుకోమని చెప్తుంటాం. అండ్ మెయిన్ ఇంకొకటి 3 to 4 weeks వరకు, ఒక 3 నుంచి 4 వారాల వరకు కలవడం కానీ ఇంటర్కోచ్ చేయడం కానీ అవాయిడ్ చేయమని చెప్తుంటాం అన్నట్టు. ఈ 3 మాత్రమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యాంటీబయాటిక్స్ అనేది ఒక 2 to 3 days ఇస్తుంటామండి. సో దీనికి రెస్ట్ అలాంటిది ఏం అవసరం లేదండి, రెస్ట్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. అసలు ఎన్ని డేస్ పడుతుంది ఓవరాల్గా హీల్ అవ్వడానికి కావచ్చు, పేషెంట్ ఇంకా నార్మల్ స్టేజ్కి రావడానికి? చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ బైక్ కానీ కార్ కానీ నడుపుకుంటూ వస్తుంటారండి. అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత కంఫర్ట్ ఉంటుందని. జస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్నర్వేర్ వేసేసుకుని ఇమ్మీడియట్గా బైక్ వేసుకుని వెళ్ళిపోవడమే. దీనికి ఎటువంటి బెడ్ రెస్ట్ కావచ్చు, ఆరోగ్యం అంటే ఏమంటారు మన తినే ఫుడ్ కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈవెన్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళందరూ మాకు షుగర్ కంట్రోల్ కాకపోతే అది హీల్ అవ్వదేమో, షుగర్ కంట్రోల్ అయిన తర్వాత చేయించుకుందామని అపోహ చాలామందికి ఉంది. అది ఓపెన్ ఆర్ లేజర్ సర్జరీలో మీరు అనుకున్నది కరెక్ట్. ఎందుకంటే మనం అక్కడ కుట్లేస్తాం కాబట్టి షుగర్ అనేది కంట్రోల్ ఉండాలి. కానీ మనం చేసే కేఎస్ఆర్ స్టేప్లర్స్లో ఎటువంటి కుట్లు ఉండవు కాబట్టి షుగర్ లెవెల్స్ మనకు సంబంధమే లేదు. షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నా హీల్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. 8 to 10 daysలో మొత్తం హీల్ అవుతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ. మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెలో డాక్టర్. నమస్తే.